హలో ట్రేడర్స్, ఇవాళ నేనైతే బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఆ ట్రేడ్ ఏంటో నీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మనకు ఒక 120 పాయింట్స్ తోటి అయితే గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది. ఒక డ్రాగన్ ఫ్లై లాంటి బులిష్ ప్యాటర్న్ అయితే ఫస్ట్ 15 మినిట్స్ చార్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ స్పాట్. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయితే మంచి బులిష్ క్యాండిలే ఇదొకటి. కాకపోతే మనం అక్కడ బయింగ్ ఆర్డర్ తీసుకోలేదు. ఎందుకు అని అంటే ఇక్కడ మనం చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ లైన్ ఒకటి, వీటికి సపోర్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ ఇక్కడైతే బ్రేక్ ఇచ్చింది. అది కూడా మంచి గుడ్ క్యాండిల్ తోటి బ్రేక్ డౌన్ అయితే అయింది. సో ఇదైతే మనకి ఒకటి రెసిస్టెన్స్ లాగా అయితే ఉంది అండి. 36,290 36,300 అనుకోండి, రౌండ్ ఫిగర్ 36,300 ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ ప్రీవియస్ డే ఒక స్వింగ్ అయితే ఇక్కడ మనకి కనబడుతుందండి. ఈ స్వింగ్ దగ్గర నుంచే మనకి మంచి సెల్లింగ్ అయితే వచ్చింది. సో ఇది కూడా ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందండి. బ్యాక్ టు బ్యాక్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ బులిష్గా అయితే వెళ్ళడానికి మనకి 2 హర్డల్స్ని అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అది ఆ డైరెక్షన్ నేను తీసుకోలేదు. సో మనకి ఇంకా డైరెక్షన్ తెలియదు కాబట్టి నేను వెయిట్ చేశాను. సో ఈ క్యాండిల్ 10 o'clock క్యాండిల్ అయితే ఒకటి మంచి బేరిష్ క్యాండిల్ అయితే ఒకటి, అది కూడా ప్రెజెంట్ డేలో ఉన్న బాటమ్ని టేక్అవుట్ చేసేసిందండి. అంటే ప్రెజెంట్ డే అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ టేల్ అనేది, దీన్ని అయితే బ్రేక్ డౌన్ చేసి కొత్త లో అయితే ఫామ్ చేసింది. సో మనకి ఇక్కడ ఏంటంటే బేరిష్ ప్యాటర్న్, బేరిష్ సైడ్ ఉంది కాబట్టి బేరిష్ సైడ్లో ప్యాటర్న్స్ అన్ని వెతుకుతున్నాం అనమాట. ఏదైనా దొరుకుతుందేమో బేరిష్ ప్యాటర్న్ అని. సో మన 15 మినిట్స్ టైంలో మాత్రం మనకి 15 మినిట్స్ చార్ట్లో మాత్రం మనకి డైరెక్షన్ అనేది తెలిసింది కదా. సో మనకి ఏంటంటే ఇప్పుడు నేను 2 మినిట్స్ క్యాండిల్లోకి వచ్చేసాను అనమాట, లోవర్ టైం ఫ్రేమ్స్లో చూద్దామని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఫామ్ అయిన క్యాండిల్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి మనకి ట్రెండ్ లైన్ కనిపిస్తుందండి, చూడండి. మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే మనకి కనిపిస్తుంది, చూసారు కదా. ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్, ఫైనల్గా ఇక్కడైతే బ్రేక్ డౌన్ వచ్చింది. సో అక్కడైతే బ్రేక్ డౌన్ వచ్చిందండి. సో మనం ఏం చేస్తామంటే ఈ 11:59 క్యాండిల్ ఏదైతే ఉందో అక్కడైతే బ్రేక్ డౌన్ అయింది. సో నేను కన్ఫర్మేషన్ కొరకు ఏం చేస్తానంటే నేను బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్ కూడా చూస్తానండి, అక్కడ కూడా బ్రేక్ డౌన్ ఇచ్చిందా లేదా అని. ఎందుకంటే ఒక్కోసారి స్పాట్లో మనకి బ్రేక్ డౌన్ వచ్చినా కూడా మన ఫ్యూచర్ చార్ట్స్లో అనేది బ్రేక్ డౌన్ రాదండి. సో అక్కడ మనకి ఫేక్అవుట్స్ నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ మనం బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్ని కూడా టాలీ చేసుకున్నట్లయితే మనకి అక్కడ రెండిట్లో ఏదైతే కన్ఫర్మ్ అవుతామో దాంతో మనము డైరెక్షన్లో వెళ్ళాలి. లేకపోతే ఒక్కోసారి బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి బ్రేక్అవుట్ ఇవ్వదు, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది అనమాట. ఇదేమో బ్రేక్అవుట్ అయిపోద్ది, మనం ఎంట్రెన్స్ ఇచ్చేస్తాం, కరెక్ట్ ఎంట్రీ ఇవ్వగానే మనం పైకి వెళ్ళిపోతాం అనమాట. సో ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను. అందుకనే ఎందుకన్నా మంచిది నేను బ్యాంక్ నిఫ్టీతో కూడా టాలీ చేసుకుంటాను అనమాట. 11:59కి ఇక్కడ కూడా మంచి బ్రేక్ డౌన్ అయితే అయింది. సో మనకి ఇక్కడ 2 అనేది సాటిస్ఫై అయిందండి, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ కూడా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే కనబడుతుందండి. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటే మనకు అందరికీ తెలిసింది బేరిష్ ప్యాటర్న్. సో అండ్ ఇంకొకటి ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ అనేది స్క్వీజ్ అవ్వకుంటూ చిన్నదవ్వకుంటూ వచ్చింది అండ్ ఫైనల్లీ బ్రేక్ డౌన్ అయింది. ఇన్ని మూడు పాయింట్ ఆఫ్ కాన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ధైర్యంగా మన ట్రేడ్ అనేది అయితే తీసుకోవచ్చండి. సో 11:59 క్యాండిల్కి నేనైతే ట్రేడ్ తీసుకుంటాను. అదే క్యాండిల్ టాప్ అంటే నేను తీసుకునేది హైకెనాషి క్యాండిల్ కాబట్టి ఒక మంచి బేరిష్ క్యాండిల్ దగ్గర తీసుకున్నానండి, డైరెక్షన్లో వెళ్ళిపోవాలి అంతే. సో ఇక్కడ తీసుకొని అదే క్యాండిల్ టాప్ అనేది నా స్టాప్ లాస్.
యాక్చువల్గా మనం ఇక్కడ దాకా అయితే టార్గెట్ని ఈజీగా ఈజీగా తీసుకోవచ్చు. బట్ నేను సేఫ్ సైడ్ ఎందుకన్నా మంచిదని 1:2 మాత్రం బుక్ చేసుకుందామని ట్రై చేస్తాను. అంటే అది 1:2 41 పాయింట్స్ని అయితే బుక్ చేద్దామని ట్రై చేస్తాను. సో ఇక్కడ స్పాట్ వచ్చేసి 36,075 అంటే నియర్ టు ఏటీఎం ఏది ఉందండి 36,100 ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 36,100 చార్ట్ ఇది అట్ 11:59. ఈ క్యాండిల్ క్లోజింగ్ 264.93. స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్, టార్గెట్ వచ్చేసి 20 పాయింట్స్, 1:2 టార్గెట్. సో నేను ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టేస్తానండి. సో ఎంట్రీ ఒక బై ఆర్డర్ కాబట్టి ఒక సెల్ ఆర్డర్కి మనకి మార్జిన్ ఏమీ అడగదు. టార్గెట్ ఫిక్స్ చేయాలంటే నేను ఇంకొక సెల్ ఆర్డర్ని ప్లేస్ చేయాలి. అంటే ఇంకో సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే మనకి 1,48,000 అయితే మార్జిన్ అడుగుతారు. సో నా దగ్గర అంత ఫండ్స్ లేవు కాబట్టి నేను మాన్యువల్గానే ఎగ్జిట్ అవుదాం అనుకొని నేను టార్గెట్ అనేది ప్లేస్ చేయలేదన్నమాట. సో ఇక్కడ అయింది ఒక 3 క్యాండిల్స్ అయింది. ఇక్కడ ఇది 4th క్యాండిల్ వచ్చేసరికి పైకి వచ్చిందండి. టార్గెట్ అనేది ఫిక్స్ అవుతుంది అనుకొని నేను ఏం చేశానంటే ఇది క్లోజ్ చేశాను. స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అనేది నేను క్లోజ్ చేసి ఇక్కడ వచ్చి చూసేలోపు నాది ఎక్కడ దాకా వెళ్ళింది 303 దగ్గరికి వెళ్ళిందండి. 303 దగ్గర అవ్వగానే నేను ఎగ్జిట్ అయిపోయాను. అంటే దగ్గర 39 పాయింట్స్ అనేది నేను క్యాప్చర్ చేయగలిగాను. సో ఇది నేను చేసిన ట్రేడ్ అండి. కాబట్టి ఇక్కడ 1:3.71 అనేది మనం రిస్క్ రివార్డ్ రేషియో. యాక్చువల్గా ఇక్కడ మనం 1:2కే ఎగ్జిట్ అయిపోవాలి. బట్ ఇది ఒక మంచి సడన్ స్పైక్ కాబట్టి మనకి బ్యాంక్ నిఫ్టీ రివార్డ్ చేసింది అనుకొని ఉన్నదంతా తీసుకొని వెళ్ళిపోయాను. కాబట్టి ఇక్కడ చూడండి ఇది మనం ఎంత పైకి వెళ్ళిపోయిందో. ఇక్కడ దగ్గర 500 దాకా వెళ్ళిందండి. 303 అంటే దగ్గర 200 పాయింట్స్ మిస్ చేసుకున్నాం అని ఏమన్నా ఫీల్ అవుతున్నానా? లేదు. ఎందుకంటే నేను అట్లా యాక్చువల్ కావాల్సింది 20 పాయింట్స్, నాకు 39 పాయింట్స్ దొరికినాయి. సో అక్కడ దాకా నాకు చాలా అనుకొని నేను ఎగ్జిట్ అయిపోయానండి. ఇది నేను తీసుకోవడానికి ట్రేడ్, దాని వెనకాల ఉన్న రీజన్స్. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.